వెల్కమ్ టు రాజనీతి. మొన్న విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మీద వ్యక్తిగత దాడి చేశాడు. ఆమెను మేకప్ రాణి అని గోడకు పుట్టి పెట్టినట్టు కేజీ మేకప్ వేస్తుందని విమర్శించారు. ఆమె గతంలో అనేక ఉద్యోగాలు చేసింది, అలాంటి ఉద్యోగాలు మేము చేయలేం, మాకు చేత కాదని, తాను వాడు వదిలేసిన కారులో తను తిరుగుతోందని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరూ ఎవరికి చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం గోళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడు. చూసారుగా, ఒక రాష్ట్ర హోంమంత్రిని పట్టుకొని ఆయన ఎలా మాట్లాడుతున్నారో. ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు, పరిశ్రమల మంత్రిగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశాడు. ఇతను పరిశ్రమల మంత్రిగా రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలు అయితే గుండు సున్నా. దావోస్ వెళ్ళి చలి గురించి, అక్కడ స్నానం గురించి మాట్లాడి కామెడీ చేశాడు. పెట్టుబడుల కోసం వీళ్ళు వెళ్ళింది ఒకసారి అనుకుంటా, ఆ ఒకసారి కూడా కామెడీ చేసి వచ్చాడు. క్యారెక్టర్ లేని వాళ్ళని మంత్రులు చేసి వాళ్ళతో తెలుగుదేశం పార్టీ వాళ్ళని బూతులు తిట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర మహిళా హోంమంత్రిని పట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇతని సంస్కారం అనుకోవాలి. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మహిళల్ని అబ్యూజ్ చేస్తూ ఉంటే, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉంటే ఇదేంటని అడగడు, పైగా ఎంకరేజింగ్గా మాట్లాడతాడు. యువతలో ఈ పార్టీ అధినేత ఏమో నేను ప్రతీకారం తీర్చుకోను అంటాడు. దీంతో ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టినా కూడా వాళ్ళు అచ్చోసిన ఆంబోతులాగా రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీలో దాదాపు అందరు నాయకులు మహిళల క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో, బూతు పురాణాల్లో పిహెచ్డి తీసుకున్న వాళ్ళే. వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో దారుణంగా రెచ్చిపోతుంటారు. ఈ బూతుల కారణంగానే ఆ పార్టీని జనం దూరం పెట్టినా కానీ మహిళా నాయకురాలని దూషించడం అయితే ఆపలేదు వీళ్ళు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోవూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చాలా దారుణంగా మాట్లాడాడు. ఆవిడ గత చరిత్ర గురించి, ఆవిడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకోవడం గురించి ఇష్టారీతిన మాట్లాడాడు. చూడండి, అది కూడా చూపిస్తాను. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని, ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బాగా పడిపోయాడు. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. చూడండి, వీళ్ళు ప్రజల ముందు బహిరంగ సభల్లో మహిళల గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. కింద నుంచి వాళ్ళు కూడా రెచ్చిపోతూ విజిల్స్ వేస్తూ ఉంటారు. అంటే ఇది ఒక డిస్కషన్ పాయింట్ చేస్తారు, జనం నమ్మేట్టు చెప్తారు అనమాట. ఈ కామెంట్స్ చేసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి వెళ్ళారు. నల్లపురెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో ఆవేదన వెలగెక్కారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఇలా మాట్లాడటం, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయటం మీ పార్టీ నాయకులు న్యాయమేనా? వీళ్ళని మీరు కంట్రోల్ చేయరా అని ప్రశ్నించారు. జగన్ కంట్రోల్ చేయరు, జగన్ వారించినట్టు మీడియాలో కూడా వార్తలు రాలేదు. ఇదేంటి ఆడపడుచుల గురించి ఇలా మాట్లాడతారా మీరు? అలా మాట్లాడటం కరెక్ట్ కాదని మందలించిన సందర్భాలు ఇప్పుడు మీడియాలో అయితే నాకైతే కనపడలేదు. ఒకసారి ప్రశాంత్ రెడ్డి గారు ఆ ఇన్సిడెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఏమని ప్రశ్నించారో కూడా చూడండి. మహిళలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యేనైన నన్ను ఎలాంటి మాటలు మాట్లాడాడో, అదేవిధంగా ఈ బుచ్చిరెడ్డిపాళెంలో ఈరోజు ఎంతోమంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు. ఇలాగా
33% రాబోయే రోజుల్లో రిజర్వేషన్ వస్తుంటే మహిళలు ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రాణిస్తాము, మీకన్నా మేము బాగా చేసి చూపిస్తాము అని చెప్పి ముందుకొచ్చే ధైర్యవంతమైన మహిళలందరినీ అవినీతిని గురించి మేము ప్రశ్నిస్తే అవినీతిని గురించి నువ్వు తిరిగి సమాధానం చెప్పలేక మమ్మల్ని అవహేళన చేసి మీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు, నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, సార్ మీరు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఏం తప్పు చేశామని మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు? సో ఆవిడ చాలా ఆవేదనతో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటికి స్పందించరు కదా. గతంలో రాజకీయాలు ఎలా ఉండేవంటే ఒక 25 ఏళ్ల నాడు 30 ఏళ్ల నాడు రాజకీయ ప్రత్యర్థుల్ని, పార్టీలని, ప్రభుత్వాలని విమర్శించేటప్పుడు వ్యక్తిగతంగా విమర్శించరు. ఆ పార్టీల విధానాల మీద, ప్రభుత్వాల విధానాల మీద, పనితీరు మీద మాట్లాడేవాళ్ళు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత ఆ సంప్రదాయాలన్నింటినీ చెరిపేశారు వాళ్ళు. వ్యక్తిగత దోషంలో బూతులతో ప్రత్యర్థుల మీద విరుచుకుపట్టడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఇప్పుడు మహిళల మీద కూడా పడుతున్నారు. మహిళల క్యారెక్టర్ మీద విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సతీమణి రాజకీయాలతో సంబంధం లేదు భువనేశ్వర్ గారికి. అలాంటి భువనేశ్వర్ గారి మీద దారుణంగా అటాక్ చేశారు. అసెంబ్లీలో, బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆటవికంగా అటాక్ చేశారు. అలాగే సొంతింటి ఆడపడుచులను కూడా వదలలేదు. అంటే ఒక రకమైన ధోరణికి అలవాటు పడ్డాడు, ఎవరిని వదలడానికి ఇది ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఆయనతో విభేదించి బయటకు వచ్చాక ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు పసుపచ్చ చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్ళిందని చెప్పి. జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నప్పుడు కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోరా? జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ తిట్ల పురాణాలు, తిట్ల భాగవతాలు జరుగుతున్నాయని ఇది చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. తండ్రి హత్యలో న్యాయం కోసం వేడుకుంటున్న సునీతను కూడా వాళ్ళు వదల్లా. సొంత చెల్లెళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉంటే ఇతను వారించలా. ఇదేంటి అని. వాళ్ళు నా చెల్లెళ్ళు, వాళ్ళు నాతో విభేదించి బయటకు వెళ్ళొచ్చు కానీ వాళ్ళు మీరు అలా తిట్టడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేయలేదు, వారించలేదు. కాబట్టి ఆయన ఆశీస్సులతోనే ఇదంతా జరిగింది అనుకోవాలి. ఆ పార్టీలో ఉన్నప్పుడు 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి నోరు కూడా ఇలాగే ఉండేది. ఇప్పుడంటే అప్పుడు కొంత ఏదో మారిన మనిషిలాగా మాట్లాడుతున్నారు కానీ అప్పట్లో ఆయన మామూలుగా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ఆడుకున్నారు. దారుణమైన భాషతో విమర్శించాడు. చివరికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారిని కూడా వదలలేదు. ఆవిడ మీద దారుణమైన విమర్శలు చేశారు. ఆవిడని అందరూ గౌరవిస్తారు, ఆవిడ చాలా హోందాగా ఉంటారు. ఆవిడ ప్రభుత్వంలో ఉన్నా లేదా పార్టీలో పనిచేసినా చాలా హోందాగా వ్యవహరిస్తారు. అలాంటి ఆవిడని చాలా దారుణంగా మాట్లాడాడు విజయసాయిరెడ్డి. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తగదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. పురంధరేశ్వరి గారి గతం నేను గాని నా నోటి నుంచి గాని చెప్పినట్లయితే, ఆమెకున్నటువంటి నైతిక విలువల్ని గాని నేను చెప్పినట్లయితే, ఆమె చేసినటువంటి పనులను గాని నేను నోరు విప్పి చెప్పినట్లయితే, ఒక మహిళ కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకుని నేను ఈ విషయాలను నేను బయట పెట్టలేకున్నాను. నేనే గాని బయట పెట్టినట్లయితే తను ఎక్కడ ఏమి చేసుకుంటుందో, ఏమి చేసుకోవాల్సి వస్తుందో అర్థం లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని చూశారుగా. ఆమె గత చరిత్ర ఏదో ఉన్నట్టు, ఆమె ఏదో తప్పుడు పనులు చేసినట్టు జనం అనుకునే విధంగా ఇతను మాట్లాడాడు. చాలా దారుణంగా మాట్లాడాడు. అప్పుడు ఆవిడ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్నా కూడా మాట్లాడాడు. వీళ్ళనే కాదు, ఇంకా చాలామంది మహిళల్ని వైసీపీ నేతలు వేధించారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే గౌతు శిరీష, లోకేష్ సతీమణి బ్రాహ్మణి, అలాగే టీడీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మహిళలు, వీళ్ళందరి మీద కూడా రకరకాల ప్రచారాలు, విమర్శలు చేయించారు. నిజంగా నిద్రపట్టదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అయితే నిద్రపట్టదు ఈ విమర్శలు వింటూ ఉంటాయి. ఇలాంటి క్రికెట్ పొలిటీషియన్స్ ఉన్నప్పుడు రేపు పొద్దున చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకు అవకాశాలు ఇచ్చినా వాళ్ళు రాజకీయాల్లో ఎంతవరకు సర్వైవ్ అవ్వగలరు? అసలు రావడానికి భయపడతారు కదా. వచ్చి ఇలాంటి విమర్శలు ఎదుర్కోవటానిక మేము రాజకీయాల్లోకి వచ్చిందని చెప్పి బాధపడతారు కదా. ఈ చౌకబారు నేతలు చౌకబారు విమర్శలు చేస్తూ ఉంటే మహిళలను రాజకీయాల్లోకి పంపడానికి కుటుంబ సభ్యులు కూడా ఇష్టపడరు. ఎందుకు అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళి వెధవలందరితో తిట్టించుకోవాలని ఆలోచిస్తారు, సంశయిస్తారు. కాబట్టి ఈ రిజర్వేషన్లతో పాటు మహిళా నాయకురాళ్ల వ్యక్తిత్వాలను కించపరిచేలా విమర్శలు చేసే వాళ్ళని శిక్షించేలాగా కూడా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది.
Like, share and subscribe to Rajaniti channel.